ఆడవాళ్ళు రోజురోజుకు నరహంతకులుగా తయారవుతున్నారు. ఇంట్లో ఉండే ప్రతి వస్తువును మారణాయుధంగా మార్చుకుంటున్నారు. పెళ్లి కాకముందు ఎవరిని ఒకరిని లవ్ చేస్తారు, వాడి కోసం మొగుడిని చంపేస్తారు. పెళ్ళయి పిల్లలున్న తర్వాత కూడా ఎవరిని ఒకరిని తగులుకుంటారు, వాడి కోసం మొగుళ్ళను చంపేస్తారు. చీరలు కొనివ్వలేదని కొంతమందిని, నగలు కొనివ్వలేదని కొంతమందిని, షాపింగ్ చేయనివ్వలేదని కొంతమందిని, అక్రమ సంబంధాలకు అడ్డొస్తున్నారని కొంతమందిని ఇలా చంపుకుంటూ పోతున్నారు. కొంతమంది ఆడవాళ్ళు అక్రమ సంబంధాలకు అడ్డొస్తున్నారని పిల్లలను కూడా చంపుతున్నారు. ఆడది ఏం చేసినా మగాడు మాట్లాడకూడదు, మొగుడు మాట్లాడకూడదు. పిల్లల్ని మొగుడిని వదిలేసి లేచిపోయినా మాట్లాడకూడదు. ఒకవేళ పిల్లలకు తల్లి కావాలని ఆ మొగుడు నా పిల్లం నాకే కావాలి అని తీసుకొచ్చుకున్నా సక్రమంగా ఉంటుందా అంటే అది లేదు. ఆ ఊళ్ళోని ఎవరిని ఒకరిని తగులుకుంటుంది, ఇంటి వెనక వాడినో ఇంటి ముందు వాడినో తగులుకుంటుంది. భర్త మాత్రం మాట్లాడకూడదు. ఒకవేళ భర్త ప్రశ్నించాడంటే వాడి ప్రాణాలకే ముప్పు. బతుకుంటే బలిసాకైనా తిని బతకొచ్చు అని అన్నీ మూసుకొని కూర్చుంటాడు. అప్పుడే వాడు ఆ పిల్లం దృష్టిలో మంచివాడు, బుద్ధిమంతుడు, పురుషోత్తముడు. ఒకవేళ ఎవడైనా భార్యను ప్రశ్నించాడంటే వాడు సైకో అవుతాడు, చదగానివాడు అవుతాడు. వాడిని ఏదో విధంగా లేపేయడానికి ప్రయత్నాలు చేస్తారు. లేదంటే డ్రమ్ములో పడుకోబెడతారు, సూట్ కేసులో పడుకోబెడతారు, బాత్రూంలో గొయ్యి తీసి గోతిలో పడుకోబెడతారు, గ్యాస్ బండిలో పడుకోబెడతారు, కుక్కర్తో చంపేస్తారు, రోకలి బండితో చంపేస్తారు. ఇంట్లో ఉండే ప్రతి వస్తువును మారణాయుధంగా మార్చుకుంటున్నారు. మొగులను చంపేస్తున్నారు. కుటుంబ విలువల కంటే అక్రమ సంబంధాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. మొగుళ్ళని చంపుతున్నారు, పిల్లల్ని చంపుతున్నారు, జైళ్ళలో చెప్పకూడదు తింటున్నారు. తాటి చెట్టు నీడ కాదు, తగులుకున్నవాడు మొగుడు కాదని జైల్లో కూర్చొని చెప్పకూడదు తింటే కానీ వీళ్ళకి అర్థం కాదు.